హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీరు రౌడీ స్వప్న అండ్ బాయ్. ఈరోజు లైవ్లోకి ఎందుకు వచ్చారంటే ఈరోజు కోయిట్లో శుక్రవారం కదా, శుక్రవారం సెలవు, మధ్యాహ్నం తిరుగుతూ ఉంది. అయితే నేను లైవ్లోకి ఎందుకు వచ్చానంటే నేను రూమ్లోకి వెళ్ళి కాయగూరలు కొంత రేట్లు ఎక్కువైపోతున్నాయి, డబుల్ రేట్లు. అయితే నేను ఇక్కడ బయటనే తీసుకొచ్చి కార్కాడ అమ్ముతారు, తక్కువకి వస్తాయి, కట్టుని కింద వస్తాయి. వెళ్తున్నాను, చూద్దాం ఈరోజు తీసుకున్నామని. మొన్న కూడా తీసుకున్నాను, ఇప్పుడు మరి టైం అయిపోయింది, నేను చూస్తాను. వెళ్తున్నాను, మీరు కూడా రండి చూద్దరుగా నేనేం తీసుకున్నాను. అలాగే ఈరోజు చేపలు కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. పెద్ద మార్కెట్లోకి వెళ్ళి చూద్దాం, రండి, వెయిట్ చేయండి. వెళ్తున్నాను, నడుచుకుంటూ వెళ్తున్నాను, నడవాలి కదా. ఓకే, వెయిట్ చేయండి ఫ్రెండ్. డబల్ బస్కి నా డ్రెస్ సేమ్ కలర్. కష్టపడి నడిచి వచ్చాను కదా, కాయగూరలు అయితే ఉన్నాయి, వెళ్దాం తీసుకోవడానికి. చాలా ఉన్నాయి, జొన్న పొత్తులు కూడా ఉన్నాయి, మొదలు అయిపోయినట్టున్నాయి, ఉన్నాయి ఇక్కడ. ఇవి ఇలాగ అమ్ముతాడు ఇక్కడ, ఇలాగా అలా. माफी डिस्काउंट आपके అంటే తక్కువే. నేనైతే బెండకాయలు ఇచ్చుకున్నాను, కాయగూరలు అన్నీ అయిపోయినాయి అంట. అక్కడ టమాటాలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి కాయగూరలు. అక్కడికి వెళ్తాం, అక్కడ తీసుకుందాము. వెయిట్ చేయండి. టమాటాలు నూసుకున్నారంటే చాలా తక్కువ ఖర్చును. అదే లూలులు అయితే 6 కేడీలు 7 కేడీలు అయిపోతున్నాయి, ఖర్చును వస్తుంది. అందులో ఇక్కడ పెడుతున్నాయి. ఇక్కడైతే టమాటాలు ఉన్నాయి. భయ్యా తిని టమాటా వాటి ఖర్చు. నేనైతే ఉల్లిపాయలు టమాటాలు తీసుకున్నాను, 10 కేజీలు ఇచ్చాను. తక్కువ, నాకైతే తక్కువ అయింది. చూద్దాం. నేను వంకాయలు కూడా తీసుకున్నాను, వంకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, బెండకాయలు తీసుకున్నాను. ఇవన్నీ కొనాలంటే లూలులోను 10:30 అయిపోతుంది. ఇక్కడైతే 2:30 వచ్చినాయి, చాలా తక్కువ ఇక్కడ. ఇక్కడ చూడండి, వచ్చి దవల పాములు ఎగురుతున్నాయి చూడండి, అయ్యమ్మ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఎగినాయి చూడండి, బాగా ఎగిరినాయి కదా. చేతితో మోతుంటే చేతులు లాగేస్తున్నాయి. ఇక్కడ త్రోలు ఉంటే త్రోలు వేసుకుని వెళ్తున్నాను. చేపల మార్కెట్కి వెళ్తున్నాను, చేపలు తీసుకున్నాను. కడుపులో అయితే చేపల మార్కెట్కి వచ్చాను, దాంతో చేపల మార్కెట్ చూద్దాం. భయ్యా ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి. రైలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, తక్కువగా వస్తున్నాయి. అది నీవన్నీ నేను అట్టుగా వండుకోలేదు కదా, నా వల్ల ఉంది కదా. చూడండి ఇక్కడ చేపలు, ఈ చేప నా ఎంత ఉంది కదా, ఇదైతే నా ఎంత ఉంది. సముద్రంలోనే ఎక్కడ తరుగుతాయి మనకు, ఇదైతే సముద్రం చేప. కమ్ కిలో హాదా 7 కిలో. ఇదైతే రేట్ ఎక్కువగానే ఉన్నాయి, ఇవి అయితే రేట్ తక్కువగా ఉన్నాయి. ఇంత బోర్లు ఉంటాయి, పురుగులు లాంటివి కూడా ఉంటాయి ఇక్కడ. ఇది చూడండి, నీటిలో ఉంటాయి కదా, పురుగులు లాగా ఇలా ఉంటాయి, అవి అన్నమాట. మాకు అటువంటి పడవు. చూడండి, కోయిట్లో చేపల మార్కెట్ ఇలా ఉంటుంది. ఇవైతే ఫ్రెష్గా ఉన్నాయి. బయట వాళ్ళు పార్టీ చేసుకుంటారు కదా, ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. మన తీసుకుంటారు చాలామంది. కేరళ వాళ్ళు ఎక్కువగా కొంటారు ఇక్కడ చేపలు. చూడండి ఎంతలా ఉంటుంది మార్కెట్. నేను ఫస్ట్ టైం చేపల మార్కెట్ ఇది సేమ్ మేరీలా ఉంది పేట చేతులు మన ఇక్కడ పడేసేద్దాం కదా చైనా కొరకులు. ఇక్కడ కిలో ఎంత అనుకుంటున్నారు? ఇక్కడ 5 కిలో 1000 రూపాయలు చెప్తున్నారు. హాఫ్ కిలో. నేనైతే తీసుకున్నాను కిలో, ఇవి కూడా తీసుకున్నాను. అయితే చాలా బాగుంటాయి. ఎవరెవరో వచ్చారు, నేనైతే 2 రకాల 2 కిలోలు తీసుకున్నాను. క్లీన్ చేయమన్నాను, నేనైతే చేసుకోవాలని నాకు అది దొరకలేదు. టైం కూడా డ్యూటీకి వెళ్తున్నాను. ఓకే బాయ్. ఇంతవరకు ప్లీజ్